తాజ్మహల్ కిందన తలుపులు ఎందుకు మూసేశారు? నిజం బయటపడితే చరిత్ర మారిపోతుందా? ప్రపంచంలోనే ప్రేమకు ప్రతీకగా నిలిచినటువంటి తాజ్మహల్, కానీ ఈ అద్భుత కట్టడం కింద ఎవరికి చూపించని గదులున్నాయి. ఇది నేను చెప్తుంది కాదు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా అంగీకరించినటువంటి నిజం. తాజ్మహల్ బేస్మెంట్లో మొత్తం 22 గదులున్నాయి. ఈ గదులు ఎప్పుడూ పబ్లిక్కి ఓపెన్ చేయలేదు. ఇనుప తలుపులతో మూసివేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరూ వెళ్ళలేరు. ఆర్కియాలజికల్ సర్వే ఏం చెప్పింది అంటే, ఇవి స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కోసం మరియు తేమ, వరదల నుంచి ప్రభావం తగ్గించడానికి పునాదులు బలంగా పరిరక్షించడం మాత్రమే అని. కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది, అయితే ఇవి ఎందుకు పూర్తిగా తెరవడం లేదు అని. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, తాజ్మహల్ అసలు పేరు తేజ్ మహాలయ అని, అంటే ఇది ఒక పురాతన శివాలయం అని. వారి వాదనల ప్రకారం లోపల హిందూ శిల్పకళలు ఉన్నాయి, కమలాకార డిజైన్లు ఉన్నాయని. ఈ గదులు తెరిస్తే నిజం బయటపడుతుందని ఒక అనుమానం ఉందని. అయితే కోర్టులో ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే, ఈ గదులు తెరవాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలాయి. కానీ కోర్టు ఏం చెప్పిందంటే, నిపుణుల అనుమతి లేకుండా తెరవలేదు, ఎందుకంటే భద్రతా నిర్మాణానికి ప్రమాదం ఉందని. అందుకే ఇప్పటికి కూడా ఆ తలుపులు మూసివేసి ఉన్నాయి. అసలు నిజం ఏంటి అంటే, ఇక్కడ 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా స్ట్రక్చరల్ బేస్ కోసమైనా. 2, చారిత్రక అవశేషాలు ఉండొచ్చా. 3, లేదంటే మనకు చరిత్రను పూర్తిగా చెప్పని నిజం ఉందా, అంటే మనకి బయటకు కనిపించని నిజమేమైనా ఉందా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.